కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండ్రి శ్రీ రంగరామానుజ స్వామి వారు రచించిన గ్రంథాలలో శ్రీకృష్ణార్జున సంవాదం మనం తెలుసుకుంటున్నాం. భగవద్గీత యొక్క అర్థాన్ని మనకి ప్రశ్నోత్తరాల రూపంగా అందించారు. ఇందులో 6వ అధ్యాయమైన భగవద్గీతలోని 6వ అధ్యాయమైన ఆత్మ సంయమ యోగంలో మనం ఉన్నాము. 28 శ్లోకాలు చెప్పేశాక ఎలా అయితే స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్పారో రెండవ అధ్యాయంలో, అలాగే ఆత్మదర్శనం చేసుకునేవాడికి కూడా ఆత్మదర్శనం కలిగిన తర్వాత 4 దశలు ఉంటాయి అని గురువుగారు చెప్తే, ఆ 4 దశల్ని ముందు క్లుప్తంగా చెప్పేశారు గురువుగారు. ఆ 4 దశలు ఏమంటే అవి 29, 30, 31, 32 శ్లోకాల్లో వివరించబడిన దశలు ఇవి. తన ఆత్మను తాను దర్శించడం అనేది జరిగిన తర్వాతి దశలో తనలాంటి ఆత్మలే సుర నర తిర్యక్ స్థావరాది దేహాల్లో కూడా ఉన్నాయి అని గ్రహిస్తాడు. ఆ పైన 2వ దశలో ఆత్మలు పరమాత్మ ఒకే విధంగా ఉంటాయి అని గ్రహిస్తాడు. ఈ 2 దశలు యోగం చేస్తున్నప్పుడే కలిగేవి. 3వ దశలో ఈ యోగం నుంచి లేచి ప్రాకృత విషయాల్లో వర్తిస్తున్నప్పుడు కూడా ఆత్మవర్గానికి పరమాత్మకి సామ్యాన్ని సాక్షాత్కరిస్తూ ఉంటాడు. చిట్ట చివరి దశలో శారీరక మానసిక సుఖదుఖాలు తనవైనా ఇతరులవైనా సమంగానే చూస్తాడు అని ఆ 4 దశలని 4 శ్లోకాల్లో చెప్పబడిన అర్థాన్ని క్లుప్తంగా చెప్పి, ఆ తర్వాత ఆచార్యులు 29, 30, 31 శ్లోకాల యొక్క అర్థాన్ని కూడా చెప్పేశారు. 2621 ప్రశ్నలో గురువుగారు చెప్పారు, తనకు పరమాత్మకు సామ్యముందని ఎరిగినందుచేత కలిగిన ఏకత్వభావం ఉన్నది యోగికి 3వ దశలో. దీనివలన అన్ని ఆత్మల వలె ఉన్న పరమాత్మను యోగమందు భజించి సేవించి యోగము నుండి లేచిన తర్వాత కూడా ప్రాకృత విషయాల్లో ప్రవర్తిస్తూ కూడా ఏ శరీరంలోని ఆత్మను చూసినా సామ్యము చేత పరమాత్మనే చూసినట్లుగా వర్తిస్తాడు అని 31వ శ్లోకం యొక్క భావాన్ని తెలియచేశారు. అంటే చెప్పిన 4 దశల్లో 3 దశలు పూర్తయిపోయినాయి. ఇప్పుడు 4వ స్థితి మనం తెలుసుకోవాలి. అంటే ఈ 3వ దశలో కూడా అంతర్యామి కాదన్నమాట అని శిష్యుడు అడిగితే, కాదు, సామ్య దృష్టినే చెప్తున్నాడు స్వామి అని చెప్పారు. ఇప్పుడు 2623వ ప్రశ్నని శిష్యుడు అడుగుతున్నాడు. సరే, అర్థమైంది. పరాకాష్ఠ దశ చెప్పిన 32వ శ్లోకం చెప్పండి. ఆత్మౌపమేన సర్వత్రా సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. అన్వయం: అర్జున, ఆత్మౌపమ్యేన సర్వత్రా సుఖం వా దుఃఖం యది వా సమం యః పశ్యతి సహ యోగి పరమః మతః. తాత్పర్యం: అర్జున, ఆత్మల సామ్యము చేత అంతటా ఉండే సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ సమానంగా ఎవడు చూస్తాడో వాడు అందరికన్నా గొప్ప యోగి. సుఖదుఖాల్ని సమానంగా చూడాలని ఇదివరకే చెప్పారు కదండి. అది కాదిక్కట, అంతటా ఉండే సుఖదుఖాల గురించి చెప్తున్నారు. అంటే సర్వభూతములకు ఉండే సుఖదుఖాలని కాస్త వివరించండి. తనకి సుఖం కలిగితే పొంగిపోవద్దని, దుఃఖం కలిగితే కృంగిపోవద్దని ఇది వరకు స్థితప్రజ్ఞ లక్షణాల్లో చెప్పారు. ఇప్పుడు ఇతరులకు కలిగినా తనకు కలిగినా సమానంగా చూడ్డాన్ని చెప్తున్నారు. ఓహో, ఇతరులకు కలిగిన సుఖదుఖాల్ని తనవిగా భావించమంటూ సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని చెప్తున్నారా? అలా అనుకున్నా తప్పులేదు, కానీ ఇక్కడ సౌభ్రాతృత్వ ప్రకరణం నడవడం లేదు. తనకి కలిగే సుఖదుఖాలని ఇతరులకు కలిగిన సుఖదుఖాలుగా భావించమనే సూచనే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తోంది. ఉదాహరణకి స్వపుత్ర మరణం మిక్కిలి దుఃఖ కారణం కదూ. దానిని పరపుత్ర మరణంగా భావించినప్పుడు ఆ దుఃఖం అంత ఉండదు. అబ్బో, చాలా చాలా కష్టం. అది ఆత్మదర్శన యోగంలో అత్యున్నత దశ.
సులభమేనంటారా దీనిని పొందడం? అర్జునుడు అదే సందేహాన్ని 33, 34 శ్లోకాల్లో వెల్లడిస్తున్నాడు. ఆ 2 శ్లోకాలు కలిపే చదువుకోవాలా? అవును, విను. యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. అర్జునుడికే కష్టం అనిపిస్తున్నప్పుడు మనం ఎంతవారం? సరే, అన్వయం చెప్పండి. మధుసూదన, సామ్యేన యః అయం యోగః త్వయా ప్రోక్తః ఏతస్య స్థిరాం స్థితిం చంచలత్వాత్ అహం న పశ్యామి. కృష్ణ, మనః చంచలం బలవత్ ప్రమాథి దృఢం హి తస్య నిగ్రహం వాయోః నిగ్రహమేవ సుదుష్కరం అహం మన్యే. తాత్పర్యం కూడా అనుగ్రహించండి. కృష్ణ, సామ్యము చేత ఏ యోగం నీ చేత చెప్పబడినదో దాని నిలకడ స్థితి మనస్సు యొక్క చంచల స్వభావం చేత సాధ్యమవుతుందని నాకు అనిపించడం లేదు. మనస్సు చంచలమైనది, బలమైనది, క్షోభను కలిగించేది, ఇతర విషయములందు దృఢంగా నిలిచేది కూడా కదా. అలాంటి దానిని నిలపడం వాయువును నిలపడంలా చాలా కష్టమైనదని నేను అనుకుంటున్నాను. ఎలా నిలపాలి అని అడుగుతున్నాడన్నమాట. నీ చేత చెప్పబడిన ఈ యోగము అంటే కర్మయోగం కాదన్నమాట. ఇక్కడ కర్మయోగ ఫలితంగా వచ్చినప్పటికీ సామ్యేన యోగ అన్నారు కనుక 30 నుండి 33 శ్లోకాల్లో ఇప్పుడే ఇంతకుముందే చెప్పబడిన యోగమే అవుతుంది. సామ్యము అంటే ఆ అర్థమేనా? ఆ అర్థమే. బాహ్యమైన శరీరములు వేరువేరు ఆకారములతో ఉన్నప్పటికీ ఆత్మలన్నీ మాత్రం ఒకే విధంగా ఉంటాయనిన్ని, పరమాత్మ కూడా అదే విధంగా ఉంటాడనిన్ని వెనుక వివరించారు కదా. ఆ యోగాన్నే పరామర్శిస్తున్నారు. మనస్సుని వశపరుచుకుంటే తప్ప ఆ సామ్యము గ్రహింపుకు రాదు. ఆ మనస్సు కాస్త వాయువు వలె నిగ్రహింప కష్టసాధ్యమైనది. అంతేనా? అంతే. దానికి కృష్ణుడు 2 శ్లోకాల్లో మరలా సమాధానం ఇస్తున్నాడు, విను. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః వశ్యాత్మనా తు యతతా శక్యో వాప్తుముపాయతః. అన్వయం చెప్పండి. మహాబాహో, కౌంతేయ, మనః చలం దుర్నిగ్రహం అసంశయం తు అభ్యాసేన వైరాగ్యేణ చ గృహ్యతే అసంయతాత్మనా యోగః దుష్ప్రాపః ఇతి మే మతిః ఉపాయతస్తు వశ్యాత్మనా యతతా అవాప్తుం శక్యః. కొంత తెలుస్తోంది, కొంత తెలియలేదు. తాత్పర్యం చెప్పండి. అవునవును, నువ్వు చెప్పింది నిజమే అంటున్నాడు కృష్ణుడు అర్జునుడితో ఈ 2 శ్లోకాల్లోనూ. అర్జున, మనస్సు చంచలమైనది కనుక నిగ్రహింప దుస్సాధ్యము అనే విషయంలో సందేహం లేదు. కానీ అభ్యాసం చేత, వైరాగ్యం చేత మనస్సు నిగ్రహింపబడకపోదు. మనస్సును జయించని వాడికి యోగం సాధ్యం కాదు. కర్మయోగం వలన మనోజయం సాధ్యమవుతుంది సుమా. బాగుంది. ఇక ఇక్కడికి టాపిక్ అయినట్లేనా? ఇంచుమించుగా. అయితే ఈ యోగ మాహాత్మ్యాన్ని మరికొంచెం వివరంగా చెప్తున్నారు ఇక పైన. ఏ యోగ మాహాత్మ్యం? కర్మయోగ మాహాత్మ్యమే. దాని మూలంగానే కదా ఈ సామ్యయోగం సాధ్యమవుతుంది. అర్జునుడి ప్రశ్న రూపంగా ప్రారంభమవుతోంది ఈ టాపిక్ 3 శ్లోకాల్లో. అమ్మో, 3 శ్లోకాలు కలిపే చెప్పుకోవాలా? తప్పదు, అన్వయం అంతే. మరి విను. అయతి శ్రద్ధయోపేతో యోగాచలిత మానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాంగతిం కృష్ణ గచ్చతి కచ్చిన్నో భయ విభ్రష్టః చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణపది ఏతన్మే సంశయం కృష్ణ చేతుమర్హస్య శేషతః
త్వదస్య సంశయస్యాస్య చేత్తా నహ్యుపపద్యతే. అన్వయం చెప్పండి. కృష్ణ శ్రద్ధయా ఉపేతః అయతి యోగ సంసిద్ధిం అప్రాప్య యోగాత్ చలితమానసః కాం గతిం గచ్చతి. మహాబాహో అప్రతిష్టః బ్రహ్మణః పతివిమూఢః ఉభయవిభ్రష్టः చిన్నాభ్రమివ న పశ్యతి కచ్చిత్. కృష్ణ మే ఏతం సంశయం అశేషతః చేత్తుం అర్హసి. అస్య సంశయస్య చేత్తా త్వదన్యః న ఉపపద్యతే. తాత్పర్యం కూడా చెప్పండి. అర్జునుడి ప్రశ్నను సావధానంగా విను, చాలా ముఖ్యమైనది. ఓ కృష్ణ, ఈ యోగం చేద్దామనే సంకల్పంతో చాలా శ్రద్ధగా ప్రారంభించి ప్రయత్న బలం చాలకపోవడం వలన యోగసిద్ధి కలకముందే మనసు చలించిపోయినవాడు ఏ గతిని పొందుతాడు? నిజమే సుమండి. అన్నం వండడం ప్రారంభించి ఉడకకముందే దించేస్తే అది ఏమవుతుంది అన్న ప్రశ్న లాంటిదే ఇది కూడాను. ఏమవుతుంది? పాడైపోతుంది, అంతా వృధా అయిపోతుంది. స్పష్టమే కదా. మళ్ళా ఏ గతిని పొందుతాడు అని అడగడం ఎందుకు? గతులు 4 రకాలుట. కామ, భోగ, మోక్ష, నరకములని. వీటిలో దేనిని పొందుతాడు అని అడుగుతున్నాడు అర్జునుడు. ఇంతిలా అడగవలసిన అవసరముందా అని సంశయం నాకు. తాత్పర్యం పూర్తిగా 3 శ్లోకాలది విను. సమదర్శన రూపమైన యోగాన్ని చేస్తున్నాడు వీడు. ఆ సామ్యయోగం కర్మయోగం చేయడం వలన వీడికి సాధ్యమైంది. కర్మ స్వర్గాది కామభోగాల్ని ఇస్తుంది సాధారణంగా. కర్మయోగం చేసినప్పుడు ఫలం మీది అభిసంధిని వదిలి చేస్తాడు కనుక వాడికి ఆ కామభోగాలు రావు. పోనీ కర్మయోగం సామ్యయోగాన్ని, అది ఆత్మదర్శన రూప మోక్షాన్ని ఇస్తాయని సంతోషిద్దాం అంటే యోగాన్ని పూర్తి చేయలేదు కనుక అది రాదు. ఓ, అర్థమైంది. నరకం వస్తుందా ఏంటి కొంప ముంచి? తాత్పర్యం పూర్తిగా వినమంటున్నాను కదా. ఇలా ముందున్న పెద్ద మేఘం నుండి విడివడి వెనకనున్న మరొక పెద్ద మేఘంతో కలవక మధ్యలో నశించిపోయే ఒక పిల్ల మేఘంలా అయిపోదు కదా విడిగతి. నా ఈ సంశయాన్ని తొలగించడం నీకే సాధ్యం సుమా అంటున్నాడు అర్జునుడు. మహర్షులు శాస్త్రాలు చెప్పలేవా? సమస్తమును ప్రత్యక్షంగా ఏకకాలంలో గ్రహించగలిగిన శక్తి కృష్ణుడికే ఉన్నది కనుక ఆయనంత చక్కగా సంశయ నివృత్తిని చేయగలవారు మరి లేరు, ఉండరు. సరే, సమాధానమేమిటి? 40వ శ్లోకం చూడు. పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నై కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. అన్వయం. పార్థ తస్య ఇహ వినాశః న విద్యతే ఏవ అముత్ర చ నా తాత కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం న గచ్చతి. తాత్పర్యం. నాయనా అర్జున, అట్టివాడికి ఇక్కడ కానీ అక్కడ కానీ ఎటువంటి నాశము కలగదు. మంచి పనులు చేసేవాడికి దుర్గతి ఎప్పటికీ కలగదు సుమా. ఇక్కడ కానీ అక్కడ కానీ అంటే కర్మల వలన లభించవలసిన భూలోక స్వర్గలోకాది సుఖములు కానీ బ్రహ్మానుభవం అనబడే మోక్ష విషయంలో కానీ నాశనము ఉండదు అని అర్థం. అంటే పూర్తి చేయకుండానే అన్ని ఫలాలు వచ్చేస్తాయా? అలా కాదు. 41వ శ్లోకం విను. ప్రాప్య పుణ్యకృతాన్ లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాః శుచీనాం శ్రీమతాంగేః యోగభ్రష్టోభిజాయతే. అన్వయం. యోగభ్రష్టః పుణ్యకృతాన్ లోకాన్ ప్రాప్య శాశ్వతీః సమాః ఉషిత్వా శుచీనాం శ్రీమతాంగేః అభిజాయతే. తాత్పర్యం. యోగం నుండి భ్రష్టుడైన వాడు గొప్ప పుణ్యం చేసిన వారి లోకాల్ని పొంది అనేక సంవత్సరములు అక్కడ ఉండి ఆచారవంతులు శ్రీమంతులు అయిన వారి గృహమందు పుట్టుచున్నాడు. అబ్బో, చాలా విశేషమేనే. భ్రష్టుడికి నరకమని విన్నాను కానీ ఇంత గొప్పతనమని వినలేదే. ఇక్కడ చిన్న తేడా ఉంది, గమనించు. ఏదైనా ఒక కర్మని ప్రారంభించి చక్కగా అనుష్ఠిస్తే ఆ కర్మ వాడికి కావలసిన స్వర్గాది భోగాల్ని ఇస్తుంది.
ఆ కర్మానుష్ఠానంలో ఒక లోపం కలిగినప్పుడు, అది స్వయంకృతమైనప్పుడు వాడికి దోషం వచ్చి నరకాన్ని పొందుతాడు. అర్థమైంది. యోగి విషయంలో వాడు కర్మయోగం ప్రారంభించాడు, సామ్యయోగానికి దగ్గరైనాడు. అప్పుడు ఏదో ఒక లౌకిక భోగం మీద ఆశతో యోగభ్రష్టుడైనాడు. కర్మని కాకుండా కర్మయోగాన్ని అనుష్ఠిస్తున్నాడు కనుక కర్మలోపం జరిగినట్లు అవదు, యోగంలో లోపం జరిగినట్లు అవుతుంది. కర్మ వలన వచ్చిన ఫలానికి క్షీణించే లక్షణం ఉంటుంది, యోగం వలన వచ్చే ఫలానికి ఆ అవలక్షణం ఉండదు. యోగానికి మాహాత్మ్యమే తప్ప నాశనం చేసే స్వభావం ఉండదు. దానినే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిన్ తాత గచ్చతి అన్నాడు స్వామి. అనేక సంవత్సరాలు భోగిస్తాడని అందుకేనా అన్నారు? అవును. ఏ లౌకిక భోగం మీద ఆశతో యోగపరుషుడైనాడో ఆ భోగాన్ని, దానిమీద ఆశ తీరేంత వరకు ఆ యోగమే వాడి చేత దానిని అనుభవింపచేసేస్తుంది. అప్పుడు ఇంకా మళ్ళా యోగం కొనసాగించడానికి తగిన యోగ్యత వచ్చేసి మానవ జన్మని స్వీకరిస్తాడు. ఈ యోగానికి ఇంత మాహాత్మ్యం ఉన్నదా? అంతేకాదు, మళ్ళా ఎత్తిన మానవ జన్మ కూడా శుచీనాం శ్రీమతాంగేహే అట. అంటే యోగం చేయడానికి తగిన శుచిత్వము, ఆచారాదులు కలవారు, శరీర పోషణ కోసం ధనార్జన చేయవలసిన అవసరం లేని శ్రీమంతులు అయిన వారింట పుడతాడు. అద్భుతం. ధర్మకార్యాల కోసం దాచిన ధనాన్ని భోగం కోసం వాడేసినట్లుగా ఆత్మప్రాప్తికి చేసిన యోగం భోగప్రాప్తికి కూడా ఉపయోగపడిపోతోందన్నమాట. అయితే ధనం ఖర్చయిపోయి మరి ధర్మకార్యం చేయడం సాధ్యం కాదు. యోగం మాత్రం మరల తనని తానే ప్రారంభింపచేసుకోగలదు. అవునంతే, అంతే. ఇలాంటి మహాత్మ్యాన్ని ఇవ్వడానికి ఆ యోగాన్ని ఎంతకాలం చేసి ఉండాలి? అలాంటి నియమమేమీ కనిపించదు. కానీ 42వ శ్లోకంలో 41వ శ్లోకంలో కంటే ఉత్తమమైన జన్మని చెప్పారు. దానిని అనుసరించి చూస్తే యోగభ్రష్టులని 2 రకాలుగా విభజించినట్లు అగుపిస్తుంది. యోగాన్ని ఉపక్రమించి భ్రష్టులైన వారు ఒక రకము, యోగం పరిపక్వ దశలోకి వచ్చినప్పుడు భ్రష్టులైన వారు ఇంకో రకం. 42వ శ్లోకం ముందు చెప్పండి, అప్పుడు వివరణ తెలుసుకోవచ్చు. అథవా యోగినామేవా కులే భవతి ధీమతాం ఏతత్తి దుర్లభతరం లోకే జన్మ ఇదీదృశం. అన్వయం: అథవా ధీమతాం యోగినాం కులే ఏవ భవతి లోకే ఈదృశం జన్మ యత్ ఏతద్ దుర్లభతరం హి. తాత్పర్యం: లేదా తామే యోగం అనుపదేశించగలిగినంతటి బుద్ధిమంతుల గృహమందే పుట్టుచున్నారు. లోకంలో ఇలాంటి జన్మ చాలా దుర్లభం. అర్థమైంది. ముందరి శ్లోకంలో పుట్టుక ఆచారవంతులు, శ్రీమంతులు అయిన వారింట్లో, యోగం కొనసాగించడానికి తగిన ఉపదేశం మాత్రం వారికి ఇంకొకరింట్లో అవ్వవచ్చు. ఈ శ్లోకంలో తామే యోగాన్ని ఉపదేశించగలిగిన వారింట్లో పుడతారని చెప్తున్నారు. అందుచేత ఈ జన్మే గొప్పది. కనుకనే ఇందాకటి శ్లోకం యోగ ఉపక్రమణ దశకని, ఈ శ్లోకం యోగ పరిపక్వ దశకని విభజన అన్నమాట. యోగ్యులు మొదటివారు, యోగులు రెండవవారు. తర్వాత ఏమవుతుంది? 43వ శ్లోకం 44వ శ్లోకం కలిపి చదువుకోవాలి. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదైహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందన. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవసోపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్దబ్రహ్మాతి వర్తతే. అన్వయం: కురునందన, తత్ర పౌర్వదైహికం తం లభతే తతః సంసిద్ధౌ భూయః యతతే సహ అవసోపి తేన పూర్వాభ్యాసేన ఏవ హ్రీతే యోగస్య జిజ్ఞాసుః అపి శబ్దబ్రహ్మ అతివర్తతే. తాత్పర్యం చెప్పండి. అలా మనుష్య జన్మను యోగయోగ్యుల కుటుంబంలో కానీ, యోగుల కుటుంబంలో కానీ పొందిన ఆ యోగభ్రష్టుడు వెనుకటి దేహంలో వదిలిన యోగ విషయ సంబంధం కలిగి మరల ప్రయత్నం చేయును. వాడికి ఆ కృత జన్మలో ఇచ్చ లేకపోయినప్పటికీ అవసుడై మరల ఆ యోగమందే ప్రవర్తించును. పూర్వజన్మ అభ్యాసము చేతనే ఆకర్షితుడవుతాడు.
అంతేగాక యోగాన్ని తెలుసుకోవాలనే ఇచ్చ కలిగిన వారు కూడా అప్పటికి తాత్కాలికంగా వారి మనస్సు చెదిరి అనుష్ఠాన పర్యంతము రాకపోయినా వెనుకటి వాసనతోటే శబ్దబ్రహ్మను అతిక్రమించగలరు. చాలా బాగుంది. శబ్దబ్రహ్మ అంటే మనుష్యుడు ఆకాశం, జలం అంటూ శబ్దముల చేత చెప్పబడే ప్రకృతి దాని నుండి విడివడి ఆత్మసాక్షాత్కార రూప మోక్షాన్ని పొందుతాడు అని అర్థం. శబ్దబ్రహ్మ అంటే పరమాత్మ అనుకుంటున్నానే. పరమాత్మని అతిక్రమించడం ఉండదుగా. అందుచేత శబ్దబ్రహ్మ అంటే పరమాత్మని కానీ, జీవుడని కానీ, జ్ఞానమని కానీ అర్థాలు రావు. ఇక్కడ ప్రకృతి అనే వస్తుంది. ఎన్ని జన్మలెత్తవలసి ఉంటుంది యోగభ్రష్టుడు? ఏమో, కానీ ఎప్పటికైనా పొందక తప్పదు వాడు మోక్షాన్ని. 45వ శ్లోకంలో చూడు. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాంగతిం. అన్వయం తతః సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధ యత్నాత్ యతమానః యోగి తు పరాంగతిం యాతి. తాత్పర్యం, ఇలా కొనసాగగా అనేక జన్మములలో ఆర్జించిన పుణ్యముల చేత ఫలములు పోగొట్టుకొనిన వాడై దానివలన చక్కగా యోగమునకు అర్హుడై ఎక్కువ ప్రయత్నముతో తిరిగి తిరిగి అనుష్ఠించుచు దాని నుండి ఎప్పుడైనా చలించినను ఆత్మప్రాప్తిని తప్పక పొందును. అయితే గురువుగారు, తపస్సులు చేసే ఋషుల కన్నా ఈ యోగే గొప్పవాడంటారా? 46వ శ్లోకం చూడు. 47 కూడా చూడు, తెలుస్తుంది. ముందు 46 చెప్పండి. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాత్ యోగి భవ అర్జున. అన్వయం, అర్జున, యోగి తపస్విభ్యః అధికః జ్ఞానిభ్యోపి అధికః మతః యోగి కర్మిభ్యశ్చ అధికః తస్మాత్ యోగి భవ. తాత్పర్యం, తపోనిష్ఠుల కన్నా ఈ యోగి గొప్పవాడు. శాస్త్రజ్ఞానం కలవాడి కన్నా ఈ యోగి గొప్పవాడు. అశ్వమేధాది కర్మలు చేసేవారి కన్నా ఈ యోగి గొప్పవాడు. అందుకే అర్జున, యోగివి కమ్ము అని కృష్ణుడు చెప్పాడు. మనందరి లక్ష్యం యోగి అవడం అన్నమాట. అందుకే 47వ శ్లోకం కూడా చూడమన్నాను. అర్జునుడు కూడా నీలాగే నిర్ణయం చేసుకుంటాడేమో అని 47వ శ్లోకం గబగబా చెప్పేశాడు పరమాత్మ. ఏంటది? యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమేయుక్తతమో మతః. అన్వయం, మద్గతేన అంతరాత్మనా శ్రద్ధావాన్ యః మాం భజతే సహ మే యోగినాం సర్వేషామపి యుక్తతమః మతః. తాత్పర్యం, వెనక చెప్పబడిన శ్లోకంలోని 4 విధాలైన యోగుల కన్నా నా యందు ఆసక్తమైన మనస్సుతో నన్ను పొందాలనే త్వరతో ఎవడు నన్ను ఉపాసిస్తాడో వాడే శ్రేష్ఠుడని నా అభిప్రాయము. ఒక క్రొత్త యోగిని తెచ్చారన్నమాట. ఈయనెవరు? రాబోయే 7 నుండి 12 అధ్యాయముల్లో ఈ యోగి గురించి చెప్తారు. అబ్బో, అయితే ఇంతవరకు అయిన అధ్యాయాల కన్నా వాటిలో చెప్పబడిన యోగుల కన్నా క్రొత్త యోగి, ఉత్తమ యోగి ఇక ముందు రాబోతున్నాడా? అవును, ఆయనంటేనే భగవంతుడికి చాలా ఇష్టం కూడాను. ఇంకొంచెం వివరం చెప్తారా? 7వ అధ్యాయం నుంచి మనం అదే చెప్పుకోబోతున్నాం. ముందు ఈ అధ్యాయ సారాన్ని యామునమునుల శ్లోకంలో ఒక్కసారి అనుసంధిద్దాం. చెప్పండి. యోగాభ్యాస విధిర్యోగి చతుర్థా యోగ సాధనం యోగ సిద్ధిస్వయోగస్య పారమ్యం షష్ఠ ఉచ్యతే. తాత్పర్యం, ఆత్మావలోకనమనే యోగాభ్యాసమును, యోగుల 4 విధములని, అభ్యాస వైరాగ్యములను, యోగసిద్ధి జరుగు విధమును, భగవంతుని ధ్యానము చేయు యోగి గొప్పతనమును 6వ అధ్యాయంలో చెప్పబడినవి అని ఇక్కడితోటి శ్రీకృష్ణార్జున సంవాదంలో 6వ అధ్యాయం సంపూర్ణమైంది. 2671 ప్రశ్నతోటి ఈ కృష్ణార్జున సంవాదంలోని ఆత్మ సంయమ యోగం అనబడే 6వ అధ్యాయం సంపూర్ణమైంది.
తర్వాత 7వ అధ్యాయాన్ని తెలుసుకోవాలి. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ యతిరాజాయ మంగళం.